నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు హసీం. ముందుగా హెడ్లైన్స్. సిసిసి నస్పూర్లో కేంద్ర బలగాలతో పోలీసుల కవాతు. ఎన్నికలో ప్రజలు ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలన్న మంచిర్యాల ఎస్పీ ప్రకాష్. పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణను ప్రకటించిన అధిష్టానం. చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల సంబరాలు. వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామన్న నేతలు. మంచిర్యాల అంతర్గం బ్రిడ్జిని వేరే చోటికి తరలిస్తే ప్రజలు సహించరు. ధాన్యం సేకరణలో తాను అవినీతికి పాల్పడ్డట్టు నిరూపిస్తే దేనికైనా సిద్ధమన్న మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు. చెన్నూరు అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ అటవీ దినోత్సవం. అటవీ సంరక్షణపై 15 కిలోమీటర్లు బైక్ ర్యాలీ. విద్యార్థులకు, ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు వ్యాస రచన పోటీలు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో సిసిసి నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు శుక్రవారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. కేంద్ర బలగాలతో నస్పూర్ కాలనీ, జీటీ హాస్టల్ నుండి ప్రారంభమైన పోలీస్ కవాతు నస్పూర్ కాలనీ, గోదావరి కాలనీ, షిర్కే చౌరస్తా మీదుగా రాయల్ టాకీస్ ఏరియా, సిసిసి కార్నర్ మీదుగా తెలంగాణ తల్లి విగ్రహం నుండి నస్పూర్ కాలనీ, జీటీ హాస్టల్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ మాట్లాడుతూ త్వరలోనే లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయని, ఇందుకోసం పకడ్బందీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సాధారణ ఎన్నికల సందర్భంగా ఈ ప్రాంత ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐ ఆకుల అశోక్, సిసిసి నస్పూర్ ఎస్ఐ రవికుమార్, హాజీపూర్ ఎస్ఐ సురేష్, జితేందర్ తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి ఎంపీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపిస్తామని ఆ పార్టీ క్యాతన్పల్లి మున్సిపాలిటీ నాయకులు పేర్కొన్నారు. పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపిస్తామని క్యాతన్పల్లి మున్సిపాలిటీ నాయకులు అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వంశీకృష్ణకు పార్లమెంట్ టికెట్ కేటాయించిన సందర్భంగా స్థానిక పార్టీ కార్యాలయంలో కాకా వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి బాణాసంచా కాల్చారు. నాయకులు మాట్లాడుతూ పార్లమెంటు అధీనంలో అన్ని నియోజకవర్గాల్లో పార్టీ బలంగా ఉందని, నేటి యువతలో గడ్డం వంశీపై ఉన్న నమ్మకంతో భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడానికి కాకా వెంకటస్వామి కుటుంబం అహర్నిశలు శ్రమిస్తుందని అన్నారు. పార్లమెంటు నియోజకవర్గంలో 10 సంవత్సరాల తర్వాత ఒక ఆశా కిరణం పెద్దపల్లి పార్లమెంటు ప్రజల ఆకాంక్ష వాళ్ళ కోరిక మేరకు ఈ ప్రాంత అభివృద్ధి కోసం గతంలో స్వర్గీయ కాకా వెంకటస్వామి గారు సింగరేణి కార్మికుల కోసం కానివ్వండి, సింగరేణి ప్రాంత ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఈ సింగరేణి ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి పథంలో తీసుకుపోయి ఈ సింగరేణి కార్మికులకు పెన్షన్ స్కీము, అదేవిధంగా వాటర్ స్కీము, సింగరేణి బిఆర్ఆర్లో ఉన్నప్పుడు కార్మికుల రక్షణ కోసం 400 కోట్ల రూపాయలు తీసుకొచ్చేసి సింగరేణి కాపాడేటువంటి ఘనత వెంకటస్వామి గారు దక్కింది. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం లోపల తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష కోసం, తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసం ఆ రోజు సొంత పార్టీలో ఉండి ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వివేక్ వెంకటస్వామి గారిని ఈ ప్రాంత ప్రజలు మర్చిపోకుండా అప్పుడు ఉన్నటువంటి సమయం లోపల ఈ రామకృష్ణపురం ఫ్లైఓవర్లో కానివ్వండి, లేకపోతే ఇంటర్సిటీ ట్రైన్ కానివ్వండి, జైపూర్ పవర్ ప్లాంట్ కానివ్వండి, ఆ రోజు వారి నిర్మాణం చేపట్టడం జరిగింది. వారి ఆశయాలకు అనుగుణంగా ఇలా ఈ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం లోపల వెంకటస్వామి గారి వారసత్వంగా ఈ ప్రాంత ప్రజలకు చేయాలని ఆలోచనతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే పార్టీ పరంగా ఇవాళ ముందుకు పోవాల్సిన పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోరుకున్నటువంటి తెలంగాణలో ఇవాళ నష్టపోయిలు, ఆర్థికంగా ఇబ్బందుల పాలైలు, ఉద్యోగాలు లేక చదవతున్నటువంటి సమయం లోపల కాంగ్రెస్ పార్టీ ఒక యువకు ఎంపీ సీటు కాకా తనయుడు వంశీకృష్ణ బాబుకి మన ఏఐసిసి సెలక్షన్ కమిటీ ప్రకటించడం చాలా హర్షణీయం. సో కాకా కుటుంబం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఎంతో అందరికంటే ముందుంది. సో అదే ఊపును కొనసాగిస్తూ ఏఐసిసి సెలక్షన్ కమిటీ ముఖ్యంగా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ గారు,
అదేవిధంగా రేవంత్ రెడ్డి సెలక్షన్ కమిటీ ప్రతి ఒక్కరికి పేరు పేరిన రామకృష్ణాపూర్ క్యాతన్పల్లి మున్సిపాలిటీ నుంచి కాంగ్రెస్ నాయకులు ఒక సైనికులు లేక పనిచేసి రాబోయే ఎలక్షన్స్లో మనం ఏదైతే గతంలో చెప్పడం జరిగింది వివేక్ వెంకటస్వామి గారిని 30,000 మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పడం జరిగింది. అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో మన చెన్నూరు నియోజకవర్గ ప్రజలు 30,000 చిలుకుతో వివేక్ వెంకటస్వామి గారిని గెలిపించుకోవడం జరిగింది. ఇదే విధంగా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ముఖ్యంగా చెన్నూరు నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీ ఇస్తూ దాదాపు పార్లమెంటు సెగ్మెంట్లో 3 లక్షల నుంచి 4 లక్షల మెజార్టీతో మనం గెలిపించుకోబోతున్నందుకు వంశీబాబు గారికి ముందస్తు అభినందనలు తెలియజేస్తున్నాం, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో సెంట్రల్ గవర్నమెంట్లో కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వం వస్తుంది కాబట్టి ఏదైతే పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థిగా యువ నాయకుడు వంశీకృష్ణను ప్రకటించినందుకు ఎలక్షన్ కమిటీకి మరి అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు అందరు కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏదైతే పెద్దపల్లి పార్లమెంటుకు యువ నాయకుడు యువతకు ఆదర్శంగా నిలిచేటువంటి ఒక నాయకుడు మనకు వచ్చాడు. ఈరోజు రేపు రానున్న ఎలక్షన్లో యువత అంతా కూడా తనకు తోడుగా ఉండి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని యువకులకు ఉన్నటువంటి యొక్క ఏదైతే ఉద్యోగాలు కానీ వారి యొక్క ఉపాధి కొరకు ఏదైనా ఆయన ముందుండి కంపెనీలు కానీ మంచిర్యాల అంతర్గం బ్రిడ్జిని వేరే చోటికి తరలిస్తే ప్రజలు ఏమాత్రం సహించరని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు పేర్కొన్నారు. శుక్రవారం మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సోషల్ మీడియాలో అంతర్గం బ్రిడ్జిని ముల్కల ముర్ముర్ గ్రామాల మధ్య నిర్మించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందనే వదంతులు వస్తున్నాయని, ఇది ఎంతమాత్రం మంచిర్యాల ప్రజలు సహించరని ఆయన అన్నారు. మంచిర్యాల నియోజకవర్గం దివాకర్రావు హయాంలో 30 ఏళ్లు వెనుకకు పోయిందని చెప్తున్న ఎమ్మెల్యే గతంలో ఇదే కాలంలో తాను ఎమ్మెల్సీగా ఉన్నానని మరిచిపోతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. తాను వరిధాన్యం సేకరణలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తున్న ఎమ్మెల్యే ఒక్క గింజ కూడా తరుగు తీసుకున్న ఈ విషయంలో తన భాగస్వామ్యం ఉందని నిరూపిస్తే దేనికైనా సిద్ధమని ఆయన ఛాలెంజ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అంకం నరేష్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంచల దాదాపు 1,80,000 జనాభా ఇక్కడ ఉంది. దాదాపు 95,000 ఓటర్స్ ఉన్నారు. ఇదే కాకుండా ఇందాకే చెప్పినట్టుగా మిగతా ప్రాంతాలన్నింటికి మంచాల అంతర్గం బ్రిడ్జి గోదావరిపై కట్టే సందర్భంలో ఎందరికో ఉపయోగపడుతుంది. సమయభావం తగ్గుతుంది, డిస్టెన్స్ తగ్గుతుంది. దాదాపు 18 పైబడి కిలోమీటర్లు డిస్టెన్స్ తగ్గుతుంది అనేది చాలా మంది ప్రతి ఒక్కరు సంతోషపడ్డారు. అంత డీటెయిల్గా చెప్పడం కూడా అంత ప్లేస్ వస్తుంది. ఇది కాంట్రాక్టు అగ్రిమెంటు ఆయన చేయడానికి వాళ్ళ సమయం ఉంటే సమయంలో పూర్తి చేయాలని, దానితోడు మేము చాలా అంటే మంచి ప్రజలందరూ ఎంతో కలలు కన్నారు. ఒక దిక్కు గోదావరిలో నీళ్ళు లేవు కాబట్టి బాగా స్పీడ్గా వస్తుందని అందరూ కలలు కన్నారు. కానీ స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మొన్న మాట్లాడినప్పుడు అది ముల్కాల నుంచి కట్టే కార్యక్రమం అక్కడి నుంచి కడతామన్న మాట, ఇది నేను పూర్తిగా ఖండిస్తున్నా. నేను కాదు, మంచాల పట్టణ ప్రజలందరూ ఖండిస్తున్నా. అంటే దేనికోసం అక్కడ కట్టడం? మంచాల ప్రజల మీద విశ్వాసం లేదా? పట్టణ అభివృద్ధికి విశ్వాసం లేదా? ప్రజలు 100% కోరుకున్న వారికి వ్యతిరేకంగా చేసే ఉద్దేశమా? ఏ ఉద్దేశం? ఒకసారి నేను విగ్గులైన మంచాల ప్రజలకు నేను మనవి చేస్తున్నా, దయచేసి అర్థం చేసుకోండి. మంచాల ప్రజలు కూడా ఆయన గెలిచిన దానిలో మంచాల ప్రజలు ఓటేశారు, సంతోషం, దానికి ఎవరేం చేయలేదు. ప్రజాస్వామ్య పద్ధతిలో గెలుపోవటంలు ఉంటాయి, దానికి ఎక్కడ బాధపడే సందర్భం లేదు. మరొకసారి విగ్గులైన మంచాల నియోజకవర్గం మేధావులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మహిళా తల్లులు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, కార్మికులు కావచ్చు, కర్షకులు కావచ్చు, ఒక్కసారి వాట్ ఈజ్ వాట్, మంచి ఏంది చెడేంది అనేది మీరు గుర్తెరగండి. నేనేదో మంచి అని చెప్పడం లేదు, నాకు నేను గొప్ప చెప్పడం లేదు. మంచి చెడ్డ విచారించండి, మీరు మంచిగా అండగా ఉండండి అనేది నా విజ్ఞప్తి తప్ప
మరొక ఆలోచన లేదన్న మాట. అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని పురస్కరించుకొని చెన్నూరు అటవీ శాఖ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అడవుల్లో ప్లాస్టిక్ తొలగింపు, అడవుల సంరక్షణపై అవగాహన కల్పించడానికి అటవీ శాఖ అధికారులు బైక్ ర్యాలీ నిర్వహించారు. లింగనపేట, కోటపల్లి తదితర ప్రాంతాల గుండా 15 కిలోమీటర్ల వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించారు. అడవుల సంరక్షణకు అందరూ సహకరించాలని అటవీ శాఖ అధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో కోటపల్లి ఎఫ్ఆర్ఓ రవి, డిప్యూటీ ఎఫ్ఆర్ఓ లావణ్య, పారుపల్లి ఎఫ్ఎస్ఓ రాములు, బొప్పారం ఎఫ్ఎస్ఓ రామ్దాస్, కోటపల్లి ఎఫ్బిఓ సాగర్, పిన్నారం ఎఫ్బిఓ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల నస్పూర్ మున్సిపాలిటీలకు నూతనంగా బాధ్యతలు చేపట్టిన చైర్మన్, వైస్ చైర్మన్లను మంచిర్యాల భవన నిర్మాణ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు దెబ్బల శ్రీనివాస్ మాట్లాడుతూ కార్మికుల సంక్షేమానికి నూతనంగా ఎన్నికైన 2 మున్సిపాలిటీల చైర్మన్, వైస్ చైర్మన్ సంక్షేమానికి కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా 2 మున్సిపాలిటీల చైర్మన్, వైస్ చైర్మన్లను భవన కార్మిక సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. భవిష్యత్తులో తమ సంఘానికి, సంఘ సంక్షేమానికి చైర్మన్, వైస్ చైర్మన్ చూసి చేయాలని వారు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు సత్తయ్య, లీగల్ అడ్వైజర్ గాజుల ముఖేష్ గౌడ్, ఉపాధ్యక్షుడు పెద్దబెల్లి సూరయ్య, ఉప కార్యదర్శి మామిడి శ్రీనివాస్, కోశాధికారి పోతు సత్యనారాయణ, సమన్వయకర్త అగ్గి రాముడు, సలహాదారులు చిందం శంకరయ్య, ధర్మయ్యలతో పాటు తదితరులు పాల్గొన్నారు. అంటే ఈ భవనమే ఇంత బాగా కట్టుకున్నారంటే మీ లోపల ఎంత మంచి ఐక్యత ఉన్నదనేది చాటి చెప్తుంది. ఆ ఐక్యతకే గుర్తే ఈ భవన నిర్మాణం. కాబట్టి మనసున్న మహారాజులు అంటే మీరందరూ భవన నిర్మాణ సంఘంలో ఉన్న ప్రతి సభ్యుడు, కార్మికుడే కానివ్వండి, కార్మికుడే కానివ్వండి, కాంట్రాక్టర్ కానివ్వండి, అందరూ మనసున్న మహారాజులు అని నేను అనుకుంటాను. ఎందుకనంటే కొన్ని అనుభవాలు ఉన్నాయి చెప్తాను. ఎవరైనా ఇల్లు కట్టుకున్నాను, అలాంటి పేదోడు ఇల్లు కట్టుకున్నాను అనుకోండి, 20 లక్షలతో బిల్డింగ్ తయారు చేసి అనుకుంటున్నాను. బడ్జెట్ అక్కడికి ఇక్కడికి వెళ్ళి డబ్బులు తెచ్చుకున్నాం, ఏదో నడిపిస్తా పోతాం. ఆఖరికి వచ్చేసరికి చేతులు టేబుల్ ఖాళీ అయిపోతే డబ్బులు తక్కువ అయిపోతాయి. అప్పుడు మేస్త్రి నాకు బాగా లాస్ట్ వచ్చేది మేస్త్రి ఇంతకంటే ఎక్కువ చేయలేను, 5,000 10,000 తగ్గి మేస్త్రి అంటే ప్రేమ కొద్ది తగ్గించేటప్పుడు మీకు కాంట్రాక్ట్ మనసున్న మహారాజు అని అన్నాను. ఎందుకంటే 30 సంవత్సరాల కింద నేను కిన్నెర లాంటి కట్టినప్పుడు సుధాకర్ నాకు అప్పుడు కాంట్రాక్ట్ అయ్యి, సుధాకర్ డబ్బులు కూడా బాగానే ఇచ్చినా లేదు. కానీ లాస్ట్కి వచ్చేసరికి చేతులు కొంచెం టైట్ అయిపోయింది. మా దగ్గర డబ్బులు అయిపోయింది. సుధాకర్ 10,000 తగ్గివ్వాలంటే మా ప్రేమకు అప్పుడు 10,000 తగ్గించాడంటే ఇవాళ ₹1,00,000 తగ్గించాడు. సో ఈ విధంగా చాలా కేసులు నేను చూస్తుంటా. అందరూ నా దగ్గర వస్తుంటారు కదా, వాళ్ళు కూడా చెప్తారు సరే తక్కువ చేసి చెప్పండి తగ్గించలేదు. సో అందుకే నేను మీ అందరినీ ప్రేమ గల మన దగ్గర తెలుసుకోవడం కానీ ఈ గతంలో మంచిర్యాల ఈరోజు ఎంతో అభివృద్ధి చెందింది. ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని సంఘ సభ్యులు శ్రేయస్సుకొని మీరు అందరూ పాల్పడుతున్నారంటే ఒక మంచి విషయం. కార్మికులు అందరూ కవర్ అవుతున్నారో లేదో తెలుసుకోండి. ఒకవేళ కవర్ అయితే ఐఎస్ఐకి అమౌంట్ కడితే ప్రతి కార్మికుడికి అక్కడ ఫ్రీగా ట్రీట్మెంట్ కూడా ఇస్తారు. ఆటో రిక్షాలు నడిపించే వాళ్ళందరికీ, మన నియోజకవర్గంలో ఉన్న ఆటో రిక్షాలు నడిపించే వాళ్ళందరికీ ప్రేమ్ సాగర్ రావు ఇన్సూరెన్స్ చేయించారు. వైస్ హైస్కూల్లో కూడా మీటింగ్ పెట్టి ఒక ఇన్సూరెన్స్ కంపెనీతో మాట్లాడి వాళ్ళందరినీ ఇన్సూరెన్స్ చేయించారు. అంటే వాళ్ళు అనుకోకుండా యాక్సిడెంట్లు ఏమైనా జరిగితే వాళ్ళ కుటుంబానికి ఇంత అమౌంట్ ఇవ్వాలా. అయితే దానికి ఇన్సూరెన్స్ అన్నప్పుడు ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టాలి. మీ అందరికీ పాలసీ తీసుకున్నప్పుడు కదా ఎల్ఐసి పాలసీ, దాని ప్రీమియం మీకు ఎప్పటికే కడుతున్నారు. కానీ ప్రేమ్ సాగర్ రావు ఏం చేశారంటే ఈ ఆటో నడిపించే పేదవాళ్ళందరికీ ఇన్సూరెన్స్ ఫ్రీగా ఇప్పిస్తూ దానికి కట్టాల్సిన డబ్బులు తానే స్వయంగా జేబులకే కడుతున్నారు. మీరు ఎవరు రూపాయలు కట్టడం లేదు. అందరూ కార్మికులు, అందరూ ఆటో డ్రైవర్లు అయితే ఆయనే డబ్బులు కట్టారు ప్రతి సంవత్సరం. సో అందరికీ ఆ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. మరి 42 సంవత్సరాల చరిత్రలో మన భవన నిర్మాణ సంఘం దినదిన అభివృద్ధిలో మనం ఏ విధంగా అయితే ముందుకు పోతున్నాం అవన్నీ కూడా మరి నాయకులకు తెలియాలి. కాబట్టి మేము మంచిర్యాల పట్టణంలో ఒక ఇల్లు మనం పర్మిషన్ తీసుకుంటే ఏ విధంగా అయితే మీరు పర్మిషన్ ఇస్తారో మా దాంట్లో సభ్యులం ఈ రోజు నమోదైన వాళ్ళు అందరం కూడా దాదాపు 300 పైచిలుకున్నాం, 3,000 మంది పైచిలుకున్నాం. దాంట్లో భాగంగానే ఒకప్పుడు
మన దగ్గర ఉన్న సెస్ కట్టేది మా కార్మికులకు. అదే కొన్ని కోట్ల రూపాయలు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో చెప్పేది, కానీ మాకు ఎలాంటి కూడా దానికి అందలేదు. ఇవాళ ఈఎస్ఐ హాస్పిటల్ మన మంచిర్యాలలో లేదు, ఉంది అనడానికి లేదు. ఏ హాస్పిటల్ పోయినా కార్మికులకి సొంత డబ్బులు పెట్టి చేసుకోవడమే. దానికి ఒక ప్రత్యేకంగా భవన నిర్మాణ సంఘానికి గవర్నమెంట్ ముద్ర ఇచ్చింది, కానీ ఆ కార్మికులు న్యాయం చేసే విధానంలో గత ప్రభుత్వాలు కూడా చేయలేదు. మాకు హైదరాబాద్ కూడా ఆ మనిషిని తీసుకొచ్చి ఆదుకోలేదు. కాబట్టి ఈసారైనా మన ప్రయోజనం మనం అందరం చెప్పుకోగలం. ప్రేమసాగరరావు గారికి మరి ఈసారైనా చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చిండు. కాంట్రాక్ట్ విధానంలో కూడా కార్మికులకు అందరూ కూడా నా దగ్గర కూడా కాంట్రాక్టులు ఉన్నారు కాబట్టి మీ సాధక బాధ్యతలన్నీ కూడా నాకు తెలుసు. కాబట్టి మేము ఖచ్చితంగా ఆ చొరవ తీసుకొని మీకు ఈ పద్ధతి ప్రకారం ఏదైతే రావాలో గవర్నమెంట్ ప్రకారంగా మేము వచ్చి అది కూడా ఖచ్చితంగా చేస్తానని అలా హామీ జరిగింది. అదే పాలకవర్గం మీరు అందరూ కూడా మంచిర్యాలలో కావచ్చు, ఇలా నర్సపూర్ మున్సిపాలిటీలో కావచ్చు, దయచేసి మీరు అందరూ కూడా మా పక్షాన ఉండి మీరు కూడా ప్రతిసారి ఒకసారి సాగు వినియోగిస్తే మీకు రుణపడి ఉంటాం. మీకు ఎప్పుడు కూడా ఈ భవన నిర్మాణ సంఘం మంచిర్యాల పట్టణమే కావచ్చు, నర్సపూర్ కావచ్చు, ఎక్కడైనా మా నుండి మొత్తంగా ఈ మండలంలో ప్లస్ డిస్ట్రిక్ట్ లో ఉన్న మొత్తం సభ్యులందరూ ఇక్కడ ఉన్నారు. ఒకరి ద్వారా ఒకరి చైన్ సిస్టమ్ అన్నట్టు ఇప్పుడు కూడా మేము గౌటాలు కావచ్చు, దాదాపు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇదే విధానం దూరంలో ఉన్నాం. అదే విధంగా మేము గతంలో గవర్నమెంట్ కు ఇచ్చే 60 రూపాయలు 40 రూపాయల స్కీమ్ లో కూడా 1,85,000 పెట్టి కొంతమందికి మేము స్కీమ్ చేయించడం. అదేవిధంగా మొన్న నేను ప్రెసిడెంట్ అయినాక కూడా 12,100 మందికి పోస్ట్ ఆఫీస్ ద్వారా 400 రూపాయలతో ఇన్సెంట్ చేయించడం జరిగింది. ఎందుకు 600 రూపాయలు అంటే 200 రూపాయలు బ్యాంకు ఖాతా ఓపెన్, 400 రూపాయలు ఇయర్లీ కట్టడం. దానివల్ల డెత్ అయితే యాక్సిడెంట్ అయితే 10 లక్షల రూపాయలు మనకు వచ్చారు. రామకృష్ణపూర్ కోదండ రామాలయంలోని శివాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపనను ఆలయ కమిటీ సభ్యులు వైభవంగా నిర్వహించారు. క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని హరిహర క్షేత్రమైన శ్రీ కోదండ రామాలయంలోని శివాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపనను ఆలయ కమిటీ సభ్యులు శుక్రవారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు అంబప్రసాద్ చక్రవర్తి మాట్లాడుతూ భక్తులకు ధ్వజస్తంభాన ద్వారా భగవంతుని ఆశీస్సులు లభిస్తాయని పేర్కొన్నారు. ట్రాన్స్పోర్టర్ల మొండి వైఖరి విడనాడి తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని మందమరి కోల్బెల్ట్ ఏరియా లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు వీరమల్ల కోటిలింగం, ప్రధాన కార్యదర్శి పుప్పాల సత్తయ్య డిమాండ్ చేశారు. లారీ ట్రాన్స్పోర్టర్లతో తాము పడుతున్న ఇబ్బందులపై లారీ ఓనర్స్ ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ డిమాండ్లు పరిష్కరించాలని ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ను డిమాండ్ చేశారు. గత 6 సంవత్సరాల నుండి మెయింటెనెన్స్ ఛార్జీలు పెంచలేదని అన్నారు. 10 టైర్ల లారీ లోకల్ పాయింట్స్కి ఆన్లోడింగ్కి వెళ్తే పాత పద్ధతి ప్రకారం 300 మాత్రమే తీసుకోవాలన్నారు. ట్రాన్స్పోర్ట్లతో సమస్య వస్తే ట్రాన్స్పోర్ట్ ఆర్డర్ను నిలిపివేసి మిగతా ట్రాన్స్పోర్ట్ ఆర్డర్లు తమకు చెప్పాలని కోరారు. కిరాయి లిస్టులో కొన్ని పాయింట్స్ తక్కువగా ఉన్నాయని, కాబట్టి వాటిని సవరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు, ఓనర్స్ పాల్గొన్నారు. దున్నపోతు మీద వాన పడ్డట్టు కూడా లేదు, వాళ్ళకి ఇంత చీమ కొట్టినట్టు కూడా లేదు. మా దాదాపు 2,400 కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చినాం. ఈరోజు వాళ్ళు దాదాపు ఒక 20 నుంచి 25 ట్రాన్స్పోర్టర్లు మాత్రమే ఈరోజు మా జీవితాలతోటి ఆడుకుంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ కొక్కిరాల ప్రేమసాగరరావు దృష్టికి కూడా మేము తీసుకుపోవడం జరిగింది. ఈరోజు ఏదైతే ఉందో శాంతియుతంగా మేము ర్యాలీలు కానీ రోడ్ల మీద ఖర్చులు చేయడం జరిగింది. మా డిమాండ్లను వెంటనే న్యాయమైన డిమాండ్లు వాళ్ళు ఏదైతే అగ్రిమెంట్ చేసిరో ఆ అగ్రిమెంట్లో ఉన్నది మాత్రమే మేము అడగడం జరుగుతూ ఉన్నది. వేరే ఏదో కొత్త కోరికలు మాకు అది కావాలి ఇది కావాలని మేము ఏం అడగడం లేదు. ఈరోజు లారీ ఓనరు చక్రం నడుస్తారే ఇక్కడ గత 15 రోజుల క్రితం పెద్దలు ప్రేమసాగరరావు వారి దృష్టికి తీసుకెళ్లి మరి వారిని పిలిపించడం జరిగింది. పిలిపించి ఇరు వర్గాలను కూర్చుండబెట్టి మరి సామరస్యంగా మాట్లాడినా కూడా వారు పెడచెవిన పెట్టి ఇప్పటి వరకు కూడా మా సమస్యలను పట్టించుకోకుండా ఇప్పటి వరకు అసలు మా దుస్థితిని కూడా అర్థం చేసుకోకుండా మమ్మల్ని రోడ్డు మీద పాడేస్తారు. కనీసం ఇలా మాకు తిందామంటే తినలేని పరిస్థితి ఉన్నది. ఓనర్ల దుస్థితి చూసినట్టయితే బాగా దయనీయ పరిస్థితి ఉన్నది. ఇవాళ మా లారీ ఓనర్లు చూసినట్టయితే కూరగాయలు కావచ్చు, పాలు కావచ్చు, నిత్యావసర వస్తువులు కావచ్చు, లారీ ఓనర్లతోనే ఇవన్నీ మంచిర్యాల జిల్లాకు అని ఎక్కడైనా కూడా మరి చేరడం జరుగుతుంది. ఇక్కడ బొగ్గు రవాణా సంస్థ చూసుకున్నట్టయితే తెలంగాణ కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా పోయే
500 కుటుంబాలు దాదాపుగా 5-6 కుటుంబాలు మరి ఇక్కడ జీవనం సాగిస్తున్న సందర్భంగా ఇక్కడ ఉన్న లారీ ట్రాన్స్పోర్ట్ యాజమాన్యం వారు పట్టించుకోకుండా ఇంతకుముందు మా మిత్రుడు చెప్పినట్టు లారీ ఓనర్ల కనీసం లారీ ఎక్కడ ఆగినట్టయితే 1000 రూపాయలకి ఇవ్వాల్సింది 24 గంటలు ఇవ్వాల్సింది 48 గంటలు చేస్తూ, అంతేకాకుండా కిరాయిలు ఎప్పటికి కూడా పెంచకుండా మేము ఎంత పెంచమని బతిలాన్ని కూడా వారు పెంచట్లేదు. దానికి సానుకూలంగా ఈరోజు మా ఓనర్లందరం కలిసి ఈరోజు సామరస్యంగా. తాళపల్లి మాజీ సర్పంచ్ తెలంగాణ ఉద్యమకారుడు గొట్టం తిరుపతి రెడ్డి తన సతీమణితో విదేశీ పర్యటన ముగించుకొని స్వదేశానికి రాబోతున్న సందర్భంగా తన మిత్ర బృందం మంచిర్యాల అనాథ నిలయం వృద్ధుల ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తాళపల్లి మాజీ సర్పంచ్ తెలంగాణ ఉద్యమకారుడు గొట్టం తిరుపతి రెడ్డి తన సతీమణితో విదేశీ పర్యటన ముగించుకొని తిరిగి స్వదేశానికి రాబోతున్న సందర్భంగా తన మిత్ర బృందం అనాథ నిలయం వృద్ధుల ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గొట్టం తిరుపతి రెడ్డి సర్పంచ్గా పదవీ కాలం చేపట్టినప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, అంతేకాక సింగరేణి కార్మిక క్షేత్రంలో కార్మిక నాయకునిగా పనిచేసే కార్మిక హక్కుల సాధనకై తాను చేసిన కృషి మరవలేనిదని కొనియాడారు. అంతేకాక మరెన్నో సంఘ సేవ కార్యక్రమాలు చేపట్టి నిరుపేదల అభివృద్ధికి పెద్దపీట వేశారని అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి అత్యున్నత పదవుల అధిరోధించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెన్నింటి మల్లారెడ్డి, దెబ్బటి అంజన్న, పానుగంటి తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గొట్టం తిరుపతి రెడ్డి తాళపల్లి మాజీ సర్పంచి మరియు సింగరేణిలో 40 సంవత్సరాలు సర్వీస్ చేసినటువంటి సీనియర్ మైనింగ్ సర్దారు అమెరికాకు వాళ్ళ కూతురు, అల్లుడు మరియు వాళ్ళ మనవరాలను చూసుకొని ఎంతో సంతోషంగా మళ్ళీ స్వదేశీ పర్యటనకు వస్తున్న సందర్భంగా ఆయనకు మా మిత్ర బృందం అంతా ఈరోజు సుఖ సంతోషాలతోని ఆయన ఇలాగే ఉండాలనే అటువంటి ఆలోచనతోని మేము ఈరోజు అనాథ ఆశ్రయంలో భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి ఈ కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ కృషి చేసి ఇలాంటి పేద పిల్లలను మరియు వృద్ధులను ప్రతి ఒక్కరూ ఆదుకొని వారికి తోడుగా ఉండాలి అన్నటువంటి సంకల్పంతో మేము అందరం ముందుకు వచ్చినాము. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలకు మా మిత్ర బృందము దేనికైనా కానీ మేము సిద్ధంగా ఉంటాము అనే అటువంటిది కృతజ్ఞతలతో తెలుసుకుంటున్నాం. గొట్టం తిరుపతి రెడ్డి అన్న గారు అమెరికా వెళ్ళి ఈరోజు మనకి ఇక్కడికి రావడం జరుగుతుంది. ఆయన గురించి మేము ఆయన బెస్ట్ ఫ్రెండ్స్ అందరం ఒక ఆలోచన చేసి ఈ కార్యక్రమం చేయాలని నిర్ణయించడం జరిగింది మన మల్లారెడ్డి ఆధ్వర్యంలో. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ పిల్లలు ఈరోజు భోజనం పెట్టడం అనేది, తర్వాత ఈ వృద్ధులకు కూడా భోజనం అరేంజ్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇట్లాంటి కార్యక్రమాలు కూడా ఏదైనా చేయాలంటే కూడా మనకి ఎంతో చేయాలని ఆలోచన ఉంది. ఇట్లా ఎప్పుడైనా మంచి ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ గొట్టం తిరుపతి గారు అమెరికా నుండి ఈరోజు మన ఇంటికి ఇండియాకు రాబోతున్న సందర్భంలో వారికి మా మిత్ర బృందం తరఫున స్వాగతం సుస్వాగతం తెలుపుకుంటూ వారి ఏదైతే కలగన్న ఉద్దేశంతో ఏదంటే పేద ప్రజలకు మరియు ఆయన ఇప్పుడు కానీ నాతోటి నా మిత్రులు కానీ నా పేద ప్రజలు కానీ మంచిగా ఉండాలని చెప్పి ఒక సంకల్పంతో సర్పంచ్గా ఉన్నప్పుడు కానీ లేదంటే ఇతర కార్యక్రమాలప్పుడు కూడా అన్నింటిలో ముందుండే వ్యక్తి. అట్లాంటి వ్యక్తి ఈరోజు స్వదేశీ రావడంతో మేమందరం కూడా సంతోషంగా ఈరోజు ఒక ఆయన తృప్తి కోసం, అంటే ఆయన ఉదార స్వభావం గల వ్యక్తి కాబట్టి ఆయన ఎల్లప్పుడూ కూడా మంచిగా ఉండాలి, వాళ్ళ కుటుంబ సభ్యులు మంచిగా ఉండాలి, ఇతర ప్రజలందరూ కూడా మంచిగా ఉండాలి అనే ఒక సంకల్పంతో ఇలా చేసిన కార్యక్రమం మాకందరూ కూడా సంతోషిస్తాను. ఎందుకంటే ఆయన రాబోయే రోజుల్లో కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ లేదంటే ఇతర వ్యక్తులతోటి అనేకమైన సంబంధాలు ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన ఎల్లప్పుడూ కూడా ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలని అలాంటి వృద్ధాశ్రమంలో చేసిన కార్యక్రమానికి వీళ్ళందరూ చెప్పే మాటలు వింటుంటే మాకు చాలా మంచి. బీఆర్ఎస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్లోకి రావడాన్ని ఆ పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే తుమ్కుంట నర్సారెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన పార్టీలోకి వచ్చినట్లయితే కాంగ్రెస్ భూస్థాపితం కాక తప్పదన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వెల్ మండలం ఎస్వర్ హోటల్లో విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులు మాజీ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి భూమిరెడ్డిలను పార్టీ కొరకు వచ్చి పనిచేస్తే పార్టీలోకి ఆహ్వానిస్తామని పేర్కొన్నారు.
అదేవిధంగా మాజీ ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వస్తానని చెబుతున్న అతని అనుచరులు దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. దానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలోకి రాకుండా అడ్డుకుంటున్నామని ఈ సందర్భంగా అతని అనుచరులకు అతనికి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కొండపాక మండల మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు గజ్వేల్ పట్టణ అధ్యక్షులు మొనగారి రాజు, శివారెడ్డి, మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఒకసారి తిరిగినాం, ఆయనను భూస్థాపితం చేసినాం. సంజయరావును మొదట ఈయన అడుగుపెట్టాడు. సంజయరావు భూస్థాపితం 2009లో ఉమ్మడి అభ్యర్థి మీద నా మీద పోటీ చేసినావు. పోటీ చేస్తే ఎవరికైనా ఆస్తులు తరుగుతాయి. మరి ఆ రోజు నీకు ఆస్తి ఏముండే? 2009 సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిసిసి నస్పూర్లో కేంద్ర బలగాలతో పోలీసుల కవాతు. ఎన్నికలో ప్రజలు ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలన్న మంచిర్యాల ఎస్పీ ప్రకాష్. పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణను ప్రకటించిన అధిష్టానం. చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల సంబరాలు. వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామన్న నేతలు. మంచిర్యాల అంతర్గం బ్రిడ్జిని వేరే చోటికి తరలిస్తే ప్రజలు సహించరు. ధాన్యం సేకరణలో తాను అవినీతికి పాల్పడ్డట్టు నిరూపిస్తే దేనికైనా సిద్ధమన్న మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు. చెన్నూరు అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ అటవీ దినోత్సవం. అటవీ సంరక్షణపై 15 కిలోమీటర్లు బైక్ ర్యాలీ. విద్యార్థులకు, ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు వ్యాస రచన పోటీలు. నేటి సిటీ న్యూస్ ఇంతతో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.